ఏ విషయం? ఈ రోజు నువ్వు రాకపోవడానికి కారణం మా అమ్మ నీకు ఫోన్ చేసి రావద్దు అని చెప్పడమా, లేక నిజంగా వర్షం కారణంగా నీ ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడమా? అదేంటి, మీ అమ్మ నాకు కాల్ చేసి రావద్దన్న విషయం నీకెలా తెలుసు? అదంతా పక్కన పెట్టు. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. నువ్వు రాకపోవడానికి మా అమ్మ చెప్పిన మాట కారణమా, లేక ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం కారణమా? మీ అమ్మ చెప్తే నేను రాకుండా ఎలా ఉంటాను? నేను మా నాన్నకి మాటిచ్చాను కదా వస్తానని, అందుకే బయలుదేరాను. కానీ లాస్ట్ మినిట్లో ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. మా అమ్మ చెప్పడం వల్ల నువ్వు ఆగలేదు, ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఆగావు, అంతేనా? అవును. ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నావు? నేను ట్రావెల్ ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కున్నాను. ఈరోజు శ్రీనగర్ నుంచి హైదరాబాద్కు రావాల్సిన ఫ్లైట్స్ ఏవి క్యాన్సిల్ అవ్వలేదు అని చెప్తున్నారు. అన్ని ఫ్లైట్స్ వచ్చాయట. మా మేనేజర్ కూడా ఈరోజే కాశ్మీర్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. మరి ఆయన ఎలా వచ్చాడు? అంటే ఆయన ఏ ఫ్లైట్కి వచ్చాడో, నేను రావాలనుకున్న ఫ్లైట్, ఆయన వచ్చిన ఫ్లైట్ వేరేమో. అవునా? ఇంతకీ నువ్వు ఏ ఫ్లైట్ టికెట్ బుక్ చేసావు? ఆ ఫ్లైట్ టికెట్ నాకు ఫార్వర్డ్ చేయి. ఇప్పుడు ఫ్లైట్ టికెట్ ఎందుకు అదితి? చూడింద్రా, ఇప్పుడు నేను ఎవరిని నమ్మే పరిస్థితుల్లో లేను. నిజాన్ని మాత్రమే నమ్మదలుచుకున్నాను. ముందు నాకు టికెట్ పెట్టు. అది కాదు అదితి, నేను చెప్పేది విను. ఫస్ట్ టికెట్ పెడుతున్నావా లేదా? హలో అతిథి, ఫ్లైట్ టికెట్ అది. హలో అతిథి, అతిథి వినిపిస్తుందా? హలో అతిథి, నాకేం వినిపించట్లేదు. హలో ఇంద్ర, నీకు వినిపిస్తుందని నాకు తెలుసు. ముందు టికెట్ పెట్టు. హలో 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 హలో